ఇక మన తాన చుట్టాలొచ్చిర్రంటే మీకెరకే గదా! అక్క, ముక్క వండాల్సిందే. గీసారైతే మా ఇంటికి చుట్టాలొచ్చిండన్నట్టు. చికెన్ కర్రీ జేసినాం. మరి అట్లనే నంచుకోనికి గూడా ఇంకేమన్నా ఉంటే మంచిగుంటదని జెప్పేసి ఫిష్ ఫ్రై అయితే జేసినాం. సరే జేసినాం మీకు గూడా చూపిస్తే అయిపోతది గదా! చానా ఈజీ అన్నట్టు. అరే! ఫిష్ ఫ్రైకైతే ఒక ఫ్యాన్ బేసే ఉంటది గదా! మంచిగా చేపలు తెచ్చుకొని, కడుక్కొని, చిన్న చిన్న ముక్కలు తీసుకొని, అందులో ఉప్పు, కారం, పసుపు, కార్న్ ఫ్లోర్ ఇంకా జర ఎక్కువనే అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఏసేసుకొని మంచిగా కలుపుకున్నాక మీదికెళ్ళి మొత్తం అంతా నూనెసుకున్నారనుకోర్రి దానికి బ్యాటర్ అంతా అంటుకుంటది. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసే ముందు మనం ఏం చేసుకోవాలి, సన్నగా కోసుకొని కొత్తిమీర బి ఏసేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలన్నట్టు. మరి ఇది కాల్చుకోనికి ఇట్లా మనకు మంచి పెనం ఉంటే మంచిగా ఉంటుంది కదా! అందుకే మనం ఇండస్ వ్యాలీ నుంచి ఒక క్యాస్ట్ ఐరన్‌ది తవ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. మంచిగా మందం ఉంటది. ఇట్లాంటివి ఇట్లా ఫిష్ ఫ్రై ఇట్లా చేసుకోనికైతే జబర్దస్త్ ఉంటది. మన కూపన్ కోడ్ గిన వాడిర్రనుకోర్రి ఎట్లాగో మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తది. మంచిగా ఒకసారి ఇది ఇంకా ప్రీ సీజన్ కాబట్టి మనం సీజన్ కూడా చేసుకోనవసరం అవసరం లేదు. ఒక్కసారి కడిగేసి మొత్తం అంతా నూనె పోసి చేపలు అనేది ఫ్రై చేసుకున్నారనుకోర్రి 2 దిక్కులు ఈ మందం ఉంటది కాబట్టి మాడకుండా లోపల వరకు ఉడుకుతది. ఇంతకీ ఇది ఏ చేపనో మీరు గమనించారో చూద్దాము. మీకు చేపలైతే చాలా ఇష్టం